ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం దశమస్కందం ప్రథమ అధ్యాయంలో ఉన్నాం. నిన్న అలా ప్రారంభించాం. ఏమైంది? పరీక్షిత్తుడు అడిగాడు, అక్కడ శౌనకాదులు కూడా అడిగారు. శౌనకాదులు కూడా అడిగారు, ఏమని? అయ్యా, సూర్యచంద్ర వంశాలను గురించి విస్తారంగా చెప్పావు, యదువంశం గురించి జస్ట్ ఒక్క మాట చెప్పి వదిలేసావు. అక్కడ మాకు యదువంశాన్ని గురించి విపులంగా చెప్పవయ్యా. ఎందుకు అంటే, నారాయణ భగవానుడు యదువంశంలో శ్రీకృష్ణుడిగా పుట్టాడు. ఆయనే ఒక అంశతో ఆదిశేషుణ్ణి బలరాముడిగా పుట్టించాడు. వాళ్ళిద్దరూ చేసిన లీలలు, చూపించినటువంటి అద్భుతాలు, వాళ్ళ యొక్క దివ్య చరిత్ర మళ్ళీ 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 బాగా వినాలనుందయ్యా. దాని గురించి నాకు విపులంగా చెప్పవా అని అడిగాడు. శుక మహర్షి అత్యంత ఆనందంతో చెప్తాను, విపులంగా చెప్తానయ్యా, ఎదుగో అని చెప్పబోతూ ఉన్నాం. ఏమని? 10 శ్లోకాల వరకు పూర్తి చేశాం. అడుగుతున్నాడు, నారాయణ భగవానుడు పుట్టింది ఎక్కడ? పుట్టింది ఎక్కడ కృష్ణుడిగా? పుట్టింది ఎక్కడ? నారాయణ భగవానుడు కృష్ణుడిగా పుట్టింది ఎక్కడ? మధురలో. పుట్టింది మధురలో. ఆయన పెరిగింది రేపల్లె, బృందావనం, ఆ ప్రదేశాలంతా తిరిగాడు. బాల్యం అంతా మహా అద్భుతాలైనటువంటి లీలలు చూపించాడు కదా. సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుడు గోపాల బాలకుడుగా అద్భుతమైన లీలలు చూపిస్తూ ఆ గోపకన్యల మధ్యలో ఏ విధంగా తిరిగాడు, గోపిక స్త్రీలు వాళ్ళ మధ్యలో ఎలాగా తిరిగాడు. ఇక్కడ ఉన్న వాళ్ళేమో
గోకులములో ఆయనతో తిరిగినటువంటి గోపికా స్త్రీలేమో పూర్వజన్మలలో ఋషులు. వాళ్ళు అప్పుడు అడిగారు, ఒకసారి నేను కౌగిలించుకోవాలని ఉందయ్యా, అవకాశం ఇవ్వలేదు ఆయన అక్కడ, ఋషులకే అవకాశం ఇవ్వలేదు. అయితే అడిగారు, నిన్ను సాకారంలో ఉపాసించాలని ఉంది, రాముడిగా ఉన్నప్పుడు సాకార ఉపాసనకి. సరే మీరంతా వచ్చే నా కాలంలో ద్వాపరయుగ అంతంలో గోపికలుగా పుడతారు, నేను కృష్ణుడిగా వస్తాను, అప్పుడు నాతో కలిసి తిరుగుతారు. సుదీర్ఘకాలం, కొన్ని ఏళ్ల పాటు, 8-9 ఏళ్ల పాటు ఉన్నాడు అక్కడ ఆయన బాలకృష్ణుడిగా. ఆ తర్వాత అయితే ఈయన ద్వారకా నగరానికి వెళ్ళిన తర్వాతనే గోపికల్ని అక్కడ 16,000 మందిని పెళ్లి చేసుకుంది. ఆల్రెడీ అప్పటికే అష్టభార్యలు వచ్చేస్తున్నారు, మహారాణులు వాళ్ళు వచ్చేస్తున్నారు, రుక్మిణి, సత్యభామ, జాంబవతి వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. ఆ తర్వాత 16,000 మంది గోపికలను పెళ్లి చేసుకున్నారు. ఆ గోపికలు వేరు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాడెవడో వాళ్ళకి తీసుకొచ్చి పెట్టింది నరకాసురుడు. పూర్వజన్మలో కూడా ఏం జరిగిందయ్యా అంటే, ఆ దుందుబి అనే రాక్షసుడు ఉన్నాడే, గుర్తుందా రామాయణంలో? ఆ దుందుబి అనే రాక్షసుడు ఉన్నాడే, వాడు 16,000 మంది అమ్మాయిని తీసుకొచ్చాడట. అప్పుడు పెళ్లి చేసుకో, వాళ్ళందరినీ గుహలో పెట్టాడట. వాళ్ళకి ఎంతకు ఒప్పుకోలేదట. వాళ్ళు అక్కడే జీవోత్సవాలు అయిపోయారట. వాళ్ళకి అన్నపానీయాలు ఇవ్వకుండా అక్కడే చంపితే జీవోత్సవాలై, ఇది స్కెలిటన్స్గా, ఇది ఏమంటారు, అస్థిపంజరాలుగా మారి ఆత్మలుగా వీస్తున్నటువంటి సందర్భంలోనే అక్కడేమైంది, వాలి వెళతాడు కదా, అక్కడ వాలి ఆ లోపలికి వెళ్ళిన సందర్భంలో గుహలో అప్పుడు ఉన్నారట వాళ్ళు అక్కడ సూక్ష్మంగా. ఈ వాలిని చంపినప్పుడు రాముడికి వాళ్ళందరూ కనిపించారట, రాముడికి. అయితే అది ఎప్పుడు కనిపించారు ఏంటి అని అంటే, ఆయన తన కుమారులకు వివాహం చేసేసిన తర్వాత మళ్ళీ దేశాటన వెళ్తాడు. ఇదంతా ఆనంద రామాయణంలో వస్తుంది, శ్రీమద్ రామాయణంలో మనకు కనిపించదు. ఇది వాలిని చంపిన సందర్భంలో కాదు, రాజ్య పట్టాభిషేకం అయిపోయిన తర్వాత పిల్లలకు కూడా తీసుకుని యువరాజు పట్టాభిషేకం చేసి మళ్ళీ పుష్ప విమానంలో మొత్తం దేశం అంతా తిరుగుతారు. ఆ తిరుగుతూ ఉన్న సందర్భంలో వీళ్ళు కనిపిస్తారు. ఆ కన్యాకుమారి దగ్గరగా 8 మంది నాగకన్యలు కనిపిస్తారట. వాళ్ళు ఈయన్ని పెళ్లి చేసుకోమని అడుగుతారట. వచ్చే జన్మలో మిమ్మల్ని చేసుకుంటానంటాడు. వాళ్ళేనట ఇక్కడ అష్టభార్యలు. ఆ తర్వాత అక్కడ 16,000 మంది ఆ రాక్షసుడి చెరలో ఉన్నటువంటి వాళ్ళ సూక్ష్మ రూపాల్లో ఉన్నారట. వాళ్ళందరూ వేడుకుంటారట ఈయన్ని దగ్గర తీయమని. కానీ ఆయన అక్కడ కూడా చెప్తాడట, వచ్చే జన్మలో మీకు అందరికీ ఇస్తాను. వాళ్ళందరూ ఇక్కడ నరకాసురుడి చెరలోకి వచ్చారు మళ్ళీ గోపికల రూపంలో. వీళ్ళందరినీ ఇక్కడ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకోబడినటువంటి వాళ్ళు ఋషులు కాదు, అక్కడ ఉన్న కన్యలే. కానీ ఋషులు ఎవరైతే ఉన్నారో ఈయన బాల్యంలో ఉన్నప్పుడే బృందావనానికి వచ్చేసారు. గోపస్త్రీలుగా ఉండి ఈయన చుట్టూ తిరిగి ఈయన్ని ఉపాసించి ఆయన్ని చేరుకున్నారు అక్కడ. సో ఇది అక్కడ ఉన్నటువంటి ఇదంతా. సో కాబట్టి ఏంటంటే, బాల్యంలో బృందావనంలోనూ ఉండే లీలలన్నీ చూపించాడు. చాలామంది రాక్షసులను కూడా చంపాడు. తర్వాత యవనంలోకి వచ్చేటప్పటికి ద్వారకా నగరానికి మధురకు వచ్చాడు. మధుర నుండి కొన్ని లైట్లు ఆఫ్ చేయి, పోతా తొందరగా. అక్కడ అన్నీ ఆఫ్ చేసేసాను దాన్ని. బస్ ఆ బయటది కూడా ఒకసారి. చాలా ఇంకా వస్తుంది, ఇది కావాలిగా, ఇంకేం కాదు, ఉంచేయండి, అది ఉంచండి, ఏం కాదు రండి ఉంటుంది. సో ఇక్కడే ఇది అరుస్తుందా? సరే.
ఇప్పుడు ఏమైంది? ఆయన మళ్ళీ ఈ యవనంలోకి వచ్చేటప్పటికి అక్కడ అష్టవిధ భార్యల్ని పొందాడు. అక్కడ ఉన్నప్పుడు మధురలో ఉన్నప్పుడే భార్యలందరినీ తీసుకొచ్చుకున్నాడు. అయిపోయింది. తర్వాత ద్వారకా నగరానికి వెళ్ళిన తర్వాత అప్పుడు మొత్తం దేశం అంతా రాక్షస సంహారం చేస్తున్నాడు. అప్పుడు వచ్చారు గోపికలందరూ 16,000 మంది నరకాసురుని చంపడం కొరకు. ఎవరు? ఎవరిని తీసుకెళ్తారు? సత్యభామదేవిని తీసుకెళ్ళిపోవడం, నరకాసురుని చంపి 16,000 మందిని అక్కడ పొందాడు. ఆ సందర్భంలోనే మొత్తం దేశంలో ఉన్న రాక్షసులందరినీ సంహరించాడు. ఆ సంహరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో చివరిగా కురుక్షేత్ర సంగ్రామం కూడా వచ్చింది. కురుక్షేత్ర సంగ్రామం వచ్చింది. దాని తర్వాత కూడా కొంతమంది రాక్షసులను చంపాడు అక్కడ కూడా. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ చాలా సంవత్సరాలు ఉన్నాడు. ఎవరు? చాలా రోజులు హస్తినాపురంలో కూడా ఉన్నాడు. మళ్ళీ కలుసుకున్నారు, కురుక్షేత్రంలో కలుసుకున్నారు, అన్ని చోట కలుసుకున్నారు. ఇది ఏంటంటే 3 స్థాయిల్లో ఉంటుందండి. బాల్యంలో లీలలు, యవనంలో వివాహం, తర్వాత పెద్ద అయిన తర్వాత మొత్తం రాక్షస సంహారం, ధర్మ సంస్థాపన కూడా జరిగింది కదా. అలాగా ఇది కనిపిస్తుంది మనకు. సో ఇప్పుడు ఏంటంటే అదంతా నాకు వివరంగా చెప్పవయ్యా అంటే, చెప్తానయ్యా విను అని అన్నాడు. ఇక్కడ సౌనకాద ఋషులు అడిగినప్పుడు సూతుడు అదే మాట అంటాడు. తర్వాత పరీక్షితుడు అడిగినప్పుడు సుఖమహర్షి కూడా ఇదే విషయం చెప్తాడు. అది కొనసాగుతూ ఉంది. ఏమయ్యా? సుఖవాచ్ సమ్యగ్ వ్యవసిత బుద్ధి తవ రాజర్షి సప్తమ వాసుదేవ కథాయాంతే యజ్ఞాత నైష్టికీ రతి. హరి ఓం. ఆన్లైన్లో ఉన్నవాళ్ళు కూడా రోజుకు 3 అధ్యాయాలు చదువుకొచ్చుకోండి. దాన్ని వివరించడం జరుగుతుంది. ఓకే. దెన్ 149వ పేజీ 15 శ్లోకం నుండి ఇప్పుడు శుకుడు చెప్తున్నాడు. ఏమయ్యా? వాసుదేవుని గురించి అడిగారు కదా, నేను స్పష్టంగా ఆయన గురించి మీకు చెప్తాను. ఏమైంది? అక్కడ మూలం ఉంటుంది, తీసుకో. లాభం లేదుగా. భాగవత మూలం. ఓకే. ఈయన చెప్తూ ఉన్నారు. ఏమిటి అని అంటే, శ్రీకృష్ణుడు అవతరించబోయే ముందే భూమి మీదంతా రాక్షసులు నిలబడున్నాం. అక్కడేమో త్రేతాయుగం ఆరంభంలో రామచంద్రుడు పుట్టాడు. త్రేతాయుగ ఆరంభంలో రామచంద్రుల వారు పుట్టారు. రాముడు పుట్టాడు. ఓకే. లైటింగ్ సరిపోతుంది కదా మీకు? ఈ ఒక్కటే అది వేసుకోండి అక్కడ. రైట్. త్రేతాయుగ ఆరంభం దగ్గర నుండి ద్వాపరయుగ అంతం వరకు మధ్యలో అవతారం రాలేదు. దాదాపు 2 యుగాలు. రాముడి యొక్క చరిత్ర ఏదైతే ఉందో, రాముడి యొక్క జీవిత పవిత్రత ఏదైతే ఉందో, అదే రాజ్యాన్ని పరిపాలింపజేస్తుంది, రాజ్యాన్ని నడిపించింది. ద్వాపరయుగ అంతంలోకి వచ్చాడు. పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు సినిమాల్లో చూసిన కాలకేయులు ఆ సమయంలో యవనులు, ఆ తర్వాత అంత ముందు కాలంలో రాక్షసులు, అసురులు అనేవాళ్ళే ఆ కాలకేయులు యవనులుగా పుట్టారండి. ఆ తర్వాత అంటారు ఏమని, ఆ కాలకేయులే ఈ క్రిస్టియన్స్ అయ్యారు అని. ఈ యవనులే ముస్లిమ్స్ అయ్యారండి అనుకో. ఎందుకంటే అవే అసుర గుణాలే కొనసాగాయి. అంతేనా? ఎప్పటికప్పుడు భారతదేశాన్ని నాశనం చేయడానికే ప్రారంభం నుండి జరుగుతూనే ఉంది. అది ప్రారంభం నుండి జరుగుతూనే ఉంది. సరే, వాళ్ళంతా ఏంటంటే దేశాన్ని మొత్తం పీడిస్తూ ఉన్నారండి.
భూదేవి తట్టుకోలేకపోయిందండి వాళ్ళ పాప చర్యల వలన. శిశువు బాధపడుతూ ఉంటే ఎవరికి తెలుస్తుంది? తండ్రి కూడా అంటాడు, వాడు ఏదో ఏడుస్తున్నాడు, పాలు ఇవ్వరాదా అంటాడు, లేదా నిద్రపుచ్చరాదా అంటాడు. అవునా? ఇంకా ఎక్కువగా ఏమైనా తెలిస్తే ఇంట్లో ఉంటే వాడికి ఏమైనా చీమలు దోమలు ఏమైనా గుర్తున్నాయేమో చూడు అంటారు. అంతవరకే. అది కూడా బాధలన్నీ తెలిసేది ఎవరికి? తల్లికే కదా. అలాగే భూమి మీద ఉన్న జీవరాశులన్నీ బాధలు పడుతూ ఉంటే భూదేవికి తెలిసిందట ఆ బాధ. భూమాత ఆమెకు తెలిసింది. ఆమె తట్టుకోలేక వీళ్ళ దుష్ట చర్యల్ని వీళ్ళ దేవతలకు మొరపెట్టుకుంది. ఇంద్రుడు దేవతలు, ఈ దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. విష్ణుదేవుడు ఎందుకయ్యా ఆయన దగ్గరికి వెళ్ళారు? అవునా? అందరూ కలిసి ఎమ్మెల్యేకి మొరపెట్టుకోవచ్చు. ఎమ్మెల్యే మంత్రి గారికి, ఆ మంత్రి గారు ముఖ్యమంత్రికి చేత కాకపోతే ఏం చేస్తారు? ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళినట్లుగా కదా నేరుగా జగన్నాయకుడు విష్ణుమూర్తి దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆయన అన్నాడు, మీరేం బాధపడకండి, నేనే పుడుతూ ఉన్నాను యదువంశంలో కృష్ణుడిగా పుట్టబోతూ ఉన్నాను. నా యోగమాయ దుర్గగా అక్కడ పుడుతూ ఉంది, యశోదకు పుడుతూ ఉంది. ఆ తర్వాత దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ అంశములతో భూమి మీద జన్మిస్తూ ఉన్నారు. మరి నేను అక్కడ ఉండి, నాతో పాటు చెప్పాడు ఆదిశేషుడు కూడా బలరాముడుగా వస్తూ ఉన్నాడు. నేను భూమి మీద నివసిస్తూ మొత్తం దుష్ట సంహారం అంతా చేస్తాను, కాబట్టి మీరెవరు భయపడకండి అని చెప్పాడు. ఓకే, వీళ్ళందరూ కూడా సంతోషించి ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు. అప్పుడు ఏమైందయ్యా? వచ్చేసాడు ఈయన యదువంశంలోకి వచ్చాడు. యదువంశంలో రాబోతూ అక్కడే చెప్పాడు కదా, ఈయన దేవకి వస్తువులకు పుట్టబోతున్నాను అనే విషయం. కానీ ఆ సందర్భంలో ఏం జరుగుతుందయ్యా అని అంటే, దేవకీదేవి ఎవరి కూతురు? ఉగ్రసేనుడికి ఔరసపుత్రిక. ఉగ్రసేనుడు కూడా ఇంకా భార్యలు ఉన్నట్టున్నారు. అందులో ఒక భార్య కొడుకు కంసుడు. అప్పుడు ఉగ్రసేనుడు రాజు. ఒక భార్య కొడుకు కంసుడు, ఇంకొక భార్య కొడుకు దేవకీదేవి. వీళ్ళకి మామ వంశంలోనే ఉన్నారు ఎవరు? వసుదేవుడు, సూరసేనుడు కుమారుడు అట. ఈయన ఎవరు? చంద్రవంశంలో నుండి వచ్చినటువంటి ఆయన. ఎవరు? సూరసేనుడు ఉన్నాడే, చంద్రవంశంలో భరతుడు అని ఆయన ఉన్నాడు. ఋషభదేవుడు అని. ఆ ఋషభదేవుడికి 100 మంది కొడుకులు. 5వ అధ్యాయంలో వచ్చింది మనకు, 5వ స్కందంలో 100 మంది కొడుకులు. అందులో పెద్ద ఆయన భరతుడు 100 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తర్వాత ఆయన జీవన్ముక్తుడే వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత ఆయనే ఇది జడభరతుడుగా కూడా మారింది. అక్కడ చరిత్ర అంతా వచ్చింది, అయిపోయింది. అయితే తర్వాత వాళ్ళ వంశంలో నుండి శూరసేనుడు వీళ్ళందరూ వచ్చారు. చంద్రవంశం రాజులే వీళ్ళందరూ కూడా చంద్రవంశంలో వచ్చినటువంటి వాళ్ళే. సో కాబట్టి వాళ్ళలో వచ్చేటప్పుడు శూరసేనుడికి కుమారుడు వసుదేవుడు, అక్కడేమో ఉగ్రసేనుడికి కుమార్తె అవుతుంది దేవకీదేవి. వాళ్ళిద్దరికి దగ్గరుండి పెళ్లి చేశాడు ఎవరు? కంసుడు. ఔరస సోదరు, కజిన్ సిస్టర్. గుణాలు అప్పుడు రాక్షసులు అని అనలేం. అక్కడ ఏంటంటే వంశం రాక్షసు కాదు, రాక్షస గుణాలతో పుట్టాడు. కాలకేయులు యవనులు ఉన్నారు అక్కడ.
మారే ఇప్పుడు అక్కడ అవే. అయితే అక్కడ కూడా రావణాసురుడు ఎంత అందగాడు. ఆ రాక్షసుడు అని అంటే కూరలతో జుట్టుతో ఇట్లా పుట్టినవాళ్ళు కాదు. ఆయన కూడా సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడే, బ్రహ్మదేవుడికి ముది మనవడే. హిరణ్యకశిపుడు కూడా అక్కడ మనవడే, ఆయన కూడా మనవడే, కశ్యప ప్రజాపతి. గుణాలతో అట్లా అయ్యాడు. రావణ బ్రహ్మ ఆయన పేరు. సో ఓకే, అయితే ఇక్కడ ఏమైందంటే అక్కడి నుండి కూడా గుణాల వలన అసురులు అయ్యారు వాళ్ళు. అదే చెప్పింది. అసురుడు అన్నంత మాత్రాన ఆకారం వేరుగా ఉంటుందని కాదు, గుణాలు ఆ విధంగా ఉన్నాయి. అసుర గుణాలు, దైవీ గుణాలు అన్నారు కదా 16వ అధ్యాయంలో, భగవద్గీత 16వ అధ్యాయంలో. ఆ గుణాలతో పుట్టినటువంటి వాళ్ళు. దానికే ఏంటంటే కశ్యప ప్రజాపతి కుమారులే అటు దేవతలు ఇటు రాక్షసులు కూడా. దితికి పుట్టిన వాళ్ళందరూ దైత్యులయ్యారు, అదితికి పుట్టిన వాళ్ళందరూ ఆదిత్యులయ్యారు, దేవతలయ్యారు. సో తల్లి ఏ గుణాలతో పెంచుతూ ఉందో వాళ్ళ వంశం అదే అవుతుంది, ఏ గుణాలను ప్రోద్బలం చేస్తూ ఉందో. అవునా కదా? కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా పంపిస్తున్నారా లేదా ముఖ్యమంత్రుల తర్వాత కంప్లీట్గా అసుర గుణాలతో కనిపిస్తున్నారుగా రాజ్యాన్ని పరిపాలించేటువంటి నేతలు కూడా. కానీ లోపల గుణాలు అవే ఉన్నాయి కాబట్టి అవే నడిపిస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఏంటి అంటే ఈయన జన్మించబోయే సందర్భంలో వీడు కంసుడు అసుర గుణాలతో పుట్టాడు. అందుకే వాడికి జరాసంధుడు అత్యంత ఇష్టడు. కంసుడు సోదరీమణులే జరాసంధుడి భార్యలు కాదు, జరాసంధుడి కుమార్తెలు కంసుడి భార్యలు, కంసుడి భార్యలు అయ్యారు. అక్కడ నరకాసురుడు కూడా ఎవరు? భూదేవికి వరాహమూర్తికి పుట్టిన వాళ్ళే, విష్ణువుకి భూదేవికి పుట్టిన వాళ్ళే, వాడే కంసుడు నరకాసురుడు కూడా. కాకపోతే గుణాలతో ఆ విధంగా పుట్టాడు, ఆ విధమైన గుణాలు పుట్టాడు. సో కాబట్టి గుణాల వలన వాళ్ళందరూ ఆ విధంగా అవుతున్నారు. ఈ కృష్ణుడు వచ్చే సమయానికి ఉగ్రసేనుడు మహానుభావుడు, కానీ ఆయన కొడుకున్నాడే కంసుడు అత్యంత దుర్మార్గుడు అయ్యున్నాడు. కంసుడికి చెల్లిగా పుట్టింది దేవకీదేవి. అంగరంగ వైభవంగా వివాహం చేశాడు. నేను కూడా మా వంశంలోకి వస్తాడు బావగారు. ఎవరు? ముందే బావగారు వసుదేవుడు. అందుకే వసుదేవుడికి ఇచ్చి వివాహం చేశారు. చక్కగా వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. అదే నగరమే కావచ్చు, వాళ్ళది వీళ్ళది కూడా అక్కడే కావచ్చు. కానీ ఆ పంపిస్తూ ఉన్న సందర్భంలో ఏమైంది? ఆకాశవాణి మధుర కేంద్రం నుండి వార్త వినిపించింది. అరే కంస, నువ్వేదో చాలా ఆనందంగా మరి చెల్లెల్ని వాళ్ళ ఇంటికి పంపిస్తున్నావు, అత్తగారింటికి పంపిస్తున్నావు. ఆ చెల్లెలకి పుట్టబోయే 8వ సంతానం నీ మరణానికి కారణమవుతుంది అని వినిపించింది. పైనుంచి వినిపించింది. వాడు దాన్ని తట్టుకోలేకపోయాడు. పది ప్రగ్రహిణం కంసం అభాషా శరీరవాక్ అస్యాస్వామష్టమో గర్భో హంతాయాం వహసే బుధ. 34వ శ్లోకం. సో కాబట్టి అక్కడ వినిపించేటప్పటికి వీడు తట్టుకోలేకపోయాడు. వెంటనే నొగల నుండి లేచి, రథంలో నొగల నుంచి లేచి కత్తి బట్టి కుడి చేత్తో ఎడం చేత్తో ఆ దేవకీదేవి జుట్టు పట్టుకొని నరికేస్తాను అని అన్నాడు. అక్కడికక్కడే అంతవరకేమో అంగరంగ వైభవంగా వివాహం చేసి తీసుకెళ్తున్నాడు. అప్పటికప్పుడు దానికి ఏంటి అంటే నిమిషానికి గుణాలు మారిపోయే స్థితే అసురత్వం. బయట విషయాలను బట్టి లోపల గుణాలు మారుతున్నాయిరా అంటే నిలకడలేదు వ్యక్తిత్వము అని. నిజాలు తెలియవు. ఒకటి తమోగుణం ఉంది, రజోగుణం ఉంది అంటే తమోగుణం ఉంటుంది అని అర్థం. సత్వగుణం వస్తే తమోగుణం పోతుంది. వాటికన్నిటికి వైరుధ్యం. సత్వగుణం ఎక్కడైతే వస్తుందో వ్యక్తిత్వం నిలకడ కుదురుతుంది. ఎందుకు కుదురుతుంది అంటే నిజాలు తెలుస్తాయి అక్కడ. ఒకటి నిజంలో ప్రథమ భాగం ఏంటి అంటే నేను ఆయన అంశను అని,
ద్వితీయ భాగం ఏంటి అంటే ఈశ్వరాజ్ఞతోనే బయట అన్నీ జరుగుతాయి. వ్యవహారాలలో నువ్వు శాస్త్రబద్ధంగా నియమబద్ధంగా వ్యవహరించాలి, అంతేగాని బయట వచ్చేటువంటి జరిగేటువంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా ఈశ్వర ప్లాన్ ప్రకారమే, ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి. దాన్ని ఏం చేయలేవు. ఇప్పుడు అష్టమ గర్భం చేత కంసుడు చచ్చిపోవడము అనేటువంటిది నిజమా అబద్ధమా? ఎవడైనా ఆపగలడా? లేదు. కానీ అప్పటి వరకు వీడు ప్రకృతిని సాత్వికంగా మార్చేసుకోండి అంటే జీవన్ముక్తుడు అయ్యేవాడు కదా వీడు. ఇక్కడ పరీక్షితుడు చేసింది అదే. ఏంటి అని అంటే వారమే ఉంది నీకు మరణము అని అన్నాడు. అక్కడ వెంటనే బాధ్యతలన్నీ తీర్చేసేసాడు, వచ్చి ధ్యానంలో కూర్చునేసాడు. అంటే స్వప్రయత్నం. వీడికి 8వ సంతానం అని అంటే కనీసం ఒకరికొకరికి మధ్యలో 2 సంవత్సరాలైనా జరగదా? ఒకరు కదా, కనీసం 16 ఏళ్ళు పడుతుందిగా. 16 ఏళ్లలో ఎంత సాధించవచ్చు? వాడే నా ప్రకృతిని దివ్యంగా మార్చేసుకొని ఈ లోపలే దేవుడే మెచ్చే అంత ఉత్తమమైన ప్రకృతిని సంపాదించుకోవచ్చు కదా. వాడికి రాల ఆలోచన. ఈ కారణం ఏంటి అంటే అక్కడ దైవీ ప్రకృతి, ఇక్కడ అసుర ప్రకృతి. బయట జరుగుతున్న విషయాలను బట్టి లోపల అలజడి పెంచుకొని నెగిటివ్గా మార్చేసుకొని పతనమయ్యే విధానమేమో అసుర ప్రకృతి. బయట ఏం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా లోపల స్పందన మరి దేవుడికి అనుకూలంగా మార్చుకోవడం అంటే సాత్వికంగా మార్చుకొని జీవితాన్ని ఉత్తమోత్తమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళి మొత్తం సమాజం అంతటి చేత గౌరవింపబడేటువంటి, అభిమానింపబడేటువంటి విధి విధానం సాత్విక ప్రకృతి. ఇక్కడ 2 మానవుడికి అవకాశం ఉన్నాయి, అదే చూపించింది ఇక్కడ. నువ్వు ఎటు వెళ్ళాలనుకున్నా అవకాశం ఉంది, నీ ఇష్టం ఎటైనా పోవచ్చు. కానీ ఒకటి సంపూర్ణంగా పతనం, ఒకటేమో ఉత్తమోత్తంగా వెళ్ళాం. వీడు 16 సంవత్సరాలు అవకాశం ఇస్తే వాడు సర్వం నాశనం చేసుకున్నాడు. వాస్తవానికి కృష్ణుడు కూడా సంపలేదు, వాడిని జుట్టు పట్టుకొని లాగేసినప్పుడు కింద పడి చచ్చిపోయాడు వాడు. కంసుడు ఆ మీద పడే పట్టుకున్నాడు, కింద పడిపోయి చచ్చిపోయాడు వాడు, అంతే. కృష్ణుడు కూడా ఏం సంపలేదు అక్కడ. అంటే అక్కడికే వాడు విపరీతమైన భయానికి లోనైపోయినాడు. వాడి నీడను చూసినా వాడు భయపడిపోయేవాడట. 24 గంటలు మత్తులో ఉండేవాడట భయంతో. సత్తానేమో. కానీ అదే సత్వగుణం ఉంటే అరే దేహానికి మరణం ముందే రాసి పెట్టేస్తున్నాడు, అదే ప్రారంభంలో ఎవడు తప్పించుకుంటాడు అని అనుకునేవాడు. అవునా? కాబట్టి నా ప్రకృతిని దివ్యంగా మార్చుకొని ముక్తిని పొందుతాను ఈ లోపలే. సాక్షాత్ పరమాత్మ నారాయణమూర్తి వచ్చి నన్ను చంపుతున్నాడు అంటే అంతకంటే అదృష్టం ఏముంది అని అనుకునేవాడు. లేదు, వాడు మార్చుకోలేదు. వాడికి మార్చుకోలేదు వాడు. కాబట్టి వాడు పతనం అయిపోయాడండి, పూర్తిగా పతనమయ్యాడండి అని. అయితే ఇప్పుడు ఏంటి, కత్తిపెట్టి ఎప్పుడైతే నరకపోయాడో ఆ వసుదేవుడు వచ్చి అప్పటికప్పుడే థింక్ చేశాడు. వసుదేవుడు మంచిగా చెప్పాడట, అయ్యా నీ సోదరి నువ్వు సంపదని ఎన్ని రకాలుగా చెప్పినా వాడికి మనసుకు ఎక్కేటట్లేదు కదా. కానీ నా ఆ తక్కువ సమయంలోనే, సెకండ్లలోనే ఏమిటి అంటే దానికి సాత్వికుడు ఏం చేస్తాడు అంటే మా మనస్మర ఇద్యచ అని అంటాడు. అంటే నువ్వు ఏ పని చేసినా నన్ను తలుసుకొని చెయ్యి అని అన్నాడు అక్కడ భగవద్గీతలో. ఇక్కడ నారాయణ భగవాన్ ఇష్టదైవాన్ని తలుసుకుంటాను లోపల నుంచి లాస్ట్లాగా ఏం చేస్తే అక్కడ సమస్య తొలగిపోయి పరిస్థితి తనకు అనుకూలంగా వస్తుంది అనేటువంటి సందేశం వస్తుంది. ఈయన ఏం చేశాడట, వెంటనే వెళ్ళిపోయి చేతులు పట్టుకున్నాడు. నీ సోదరుని చంపాలి అనుకుంటున్నావు, నీ సోదరి వలన కాదు కదా నీకు మరణం కలిగేది, నీ సోదరికి పుట్టినటువంటి పిల్లల వలన కదా. అవునా? పుట్టిన పిల్లల్ని నీకు తీసుకొని చెప్పచెప్తాను. చాలా చెప్పాడు, సోదరుని చంపకూడదు, పాపం వస్తుంది, ఏం వాడు పట్టించుకునేటట్లేడు. నీ సోదరికి పుట్టినటువంటి పిల్లల్ని నీకు తీసుకొని చెప్పచెప్తాను, నువ్వు వదిలేసేయను. వాడు ఎందుకంటే కొంచెం సోదరి మీద ప్రేమ ఉంది, అప్పుడు చంపలేకపోయాడు. రెండోది పిల్లల వల్ల కదా, పిల్లల్ని తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఇస్తాడా ఇవ్వడా, కానీ వసుదేవుడి మీద నమ్మకం ఉంది. వసుదేవుడు మాట ఆడితే తప్పడు అనే నమ్మకం ఉంది కాబట్టి వదిలేశాడు. ఇక్కడ బాగా చూడండి, అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఎవరు కాపాడుతారు? భగవంతుని తెలుసుకుంటే కాపాడుతాడు. వీడికేమో ఒక పక్క రాజు కావాలని, ఇంకొక పక్క చావకూడదు అని.
రాజు కావాలంటే సంపదలు భోగాలు కావాలి, ఇంకొకటి మరణ భయం. ఇవే వ్యక్తిని సర్వనాశనం చేసేది. రెండోది ఏమవుతుంది అని అంటే, భయంకరమైన విపత్తు నుండి ఆయన బయటపడాలి అనుకుంటే ఒక సందేశం, భగవంతుని తెలుసుకో. దానికి లోపల సద్గుణాలు ఉంటే భగవంతుని తలుసుకుంటాడు, ఆయన వినిపిస్తుంది. చెప్పాడు, ప్రమాణాలు చేశాడు కదా. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యావ్యక్తానం యోగక్షేమం అపిచేత్సు దురాచార భజతే మాం అనన్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవస్థతో హి సహా అనబడ. దుర్మార్గులలో పరమ దుర్మార్గుడైనా సరే నన్ను కానీ శరణ కోరితే నేను ఖచ్చితంగా వాడిని కాపాడుతాను. అనేక రకాలుగా చూపించాడుగా. సో కాబట్టి నీకు ఇక్కడ నమ్మకంతో ఆయన తెలుసుకున్నామంటే సత్వగుణం బయటకు వచ్చింది, అది తీసుకొచ్చుకోగలగాలి, నువ్వు బాగుపడాలి అనంటే. జ్ఞానం వస్తుంది, మరణ భయం నుండి కూడా బయటపడతాం, బయట పడవేయగలవు కూడా. పడడమే కాదు, నీకు ఇష్టమైన వాళ్ళని బయట పడవేయగలవు కూడా. సెకండ్ పర్సన్ వేడుకున్నా కూడా అది జరుగుతుంది. అయ్యా అది గుర్తించు. వీడు ఒప్పుకున్నాడు, వెళ్ళిపోయాడు. వీడు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? అవునా, సుసర్వధాన్నివృతే కంసస్తద్వాక్యసారవీత్ వసుదేవోపి తం ప్రీతః ప్రశస్య ప్రావిశద్గృహం. వసుదేవుడు ఏమయ్యాడు? 55. వసుదేవుడు సత్యచంద్రుడు అని తెలుసుకొని ఆయన వదిలేశాడు. ఈయన భార్యను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందయ్యా? ఆయన మాట ఇచ్చాడు కదా, ఇంక భయపడాల్సిన అవసరం లేదని అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కానీ వాడు అసురగుణాల్లో ఉన్నవాడుగా, వాడి గుణాలు ఎప్పుడైనా మారచ్చు. అసురగుణాల్లో ఉన్నవాడు అంటే ఆవరణ విక్షేపాలు అని తమో గుణం రజోగుణంలో నిండిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడికి స్థిర నిర్ణయాలు ఉండవు, నిరంతరం మారిపోతాయి. వాడే అసురుడు అనేది. ఇక్కడ దైవాంశ సంభూతుడు అని అంటే పుట్టుకతోనే సత్వగుణాలతో పుట్టాడు అంటే దైవాంశ సంభూతుడు, దైవీ గుణాల్లో ఉన్నటువంటి వాడు. వీడు ఒక్కసారి మాట ఇచ్చాడు అంటే ఇక తప్పడు, సత్వగుణంలో ఉన్నటువంటి వాడు. ఇక్కడైతే ఆ జాతి అండి, ఈ జాతి అండి, ఈ జాతి అని కాదు. మానవుడు దైవ జాతిలోకి వెళ్ళొచ్చు, అసలు జాతిలోకి వెళ్ళొచ్చు. తను చేస్తున్నటువంటి పనులు, పెంచుకుంటున్నటువంటి గుణాలు, ఇవి రెండే ఉపాసన. వాటి వల్ల ఎలాగైనా వెళ్ళచ్చు. ఈయన నిశ్చింతగా వెళ్ళిపోయాడు. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమైందయ్యా అంటే నారదుడు వచ్చాడు. ఎవరు? నారద భగవానుడు వచ్చాడు. ఆయన కథ నడిపించాలి కదా. నారదుడు వచ్చి ఏం చేశాడు? విషయాన్ని మళ్ళీ విశదంగా చెప్పాడు. ఏమని? ఓ కంస, నువ్వేమో మీ చెల్లెలను వదిలేసి వచ్చేసావు, అక్కడ వసుదేవుని కూడా వదిలేసి వచ్చేసావు. నీకు విషయం తెలుసా? దేవతలంతా యదువంశంలో పుడుతూ ఉన్నారు. ఏది అక్కడ దేవకి వసుదేవుల వాళ్ళ వంశం ఉంది, వసుదేవుడు వంశంలోను. ఆ తర్వాత ఈ యశోదానందులు వాస్తవానికి అక్కడ వాళ్ళని గొల్లవాళ్ళు అన్నారు, వాళ్ళు కూడా కాదు, వాళ్ళని వైశ్యులు అన్నారు ఒక్కడక్కడ. యశోదానందులు వాస్తవానికి వాళ్ళు కూడా అది కాదు, వాళ్ళు కూడా ఈ వంశంలోంచి వచ్చిన వాళ్ళే, చంద్రవంశంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే. పశువులుగా వాళ్ళు పశువులు మేపుకుంటున్నారు కదా. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం అని అన్నారు. అప్పట్లో ఏంటి అని అంటే వ్యవసాయము, పాడి పంట, వ్యాపారం, 3 వైశ్యుల యొక్క క్రియాన. ఆయన చేసేది పాడి కదా, కాబట్టి వైశ్యాన్ని కాదయ్యా. ఆ యశోదానందులు కూడా వీళ్ళ వంశంలో నుండి వచ్చినటువంటి వాళ్ళే పూర్వానికి వెళ్ళి చూస్తే.
పూర్వంలోకి వెళ్ళి ఏది ఈ వసుదేవుడు ఉన్నాడే, వసుదేవుడు వంశానికి అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళేనండి వాళ్ళు కూడా. కాబట్టి కృష్ణుడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పెరుగుతూ ఉన్నాడు కదా. చిన్నపిల్లడప్పుడు పుట్టాడు, వెళ్ళిపోయాడు కదా. దీనికి ముందే సంతానం కలగడం లేదు నీకు. ఆ యశోద నందుల వంశంలోనూ ఇక్కడ వసుదేవుడు వంశంలోనూ దేవతలందరూ పుట్టారయ్యా. నువ్వేమో అసుర లక్షణాలతో పుట్టావు. అసుర సంహారం కొరకు నారాయణమూర్తి ముందే ఆ దేవతలకు అందరికి మాట ఇచ్చి దేవతలు నారాయణమూర్తి కూడా పుట్టబోతూ ఉన్నారు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా ఉంటే మంచిది అని వెళ్ళిపోయాడు. వీడికి భయం పుట్టింది, ఏమవుతుందో ఏమో అని. వెంటనే దేవక వస్తువులు తీసుకొచ్చి వీడు చెరసాల్లో బంధించేశాడు. ఇదేమిటండి నారదుడు ఇట్లాంటి పని చేశాడు. అజ్ఞాని అప్పటికప్పుడు ఇన్స్టంట్ ఫలాలు కోరుకుంటాడు అని అంట. నాకు ఇప్పటికిప్పుడే ఫలాలు కావాలని ఎవరు కోరుకుంటున్నారో అజ్ఞాని టైం పట్టినప్పటికి కూడా శాశ్వత ఫలం, అది సుఖాన్నే అందించేది కావాలి అని చెప్పి జ్ఞాని కోరుకుంటాడు, సజ్జనుడు కోరుకుంటాడు, ధర్మాత్ముడు కోరుకుంటాడు. ఇప్పుడు నారదుడు ఇక్కడ చెప్పడం వల్ల దేవక వసుదేవులు తీసుకొని జైల్లో బంధించేశారు కదా అండి, నారదుడికి ఏంటి లాభం? అక్కడ సూక్ష్మంగా చూస్తే విమర్శన ఎంత లోతుకుంది అంటే, వాళ్ళు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా కంసుడు ఎప్పుడు చంపుతాడని భయపడుతూ జీవిస్తానుగా, అంతేనా? కంసుడు ఎప్పుడు వస్తాడో చంపుతాడని భయపడుతూ బతకాలగా. జైల్లోకి తీసుకొచ్చి పెట్టారు. మరి ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, జైల్లో తీసుకొచ్చి పెట్టడం వల్ల బాధ తీవ్రతరం కావడం వల్ల దైవం వైపు దృష్టి తిరిగింది. దేవుణ్ణి వేడుకున్నారండి. అనన్యాశ్చింతయంతో మాం అన్నారు అక్కడ కదా. అదే కుంతిదేవిని కూడా కృష్ణుడు అడిగితే నువ్వు ఏదైనా వరం కోరుకో అంటే, వదిలే నాకు కష్టాలు ఇవి జీవితాంతం అని కోరుకుంది. ఏంటి అంటే నిత్యం నిరంతరం దైవాన్ని తెలుసుకోవాలి అని అంటే బాహ్యంగా కష్టాలు ఉండగలగాలి. అదే ఇక్కడ వీళ్ళు ఏంటంటే దేవక వసుదేవులు తీసుకొని వచ్చి జైల్లో పెట్టేసేస్తే వీళ్ళు 24 గంటలు నారాయణమూర్తిని తలుచుకుంటారు కదా. ఇంకొకటి ఏంటంటే ఆ కంసుడు సావాలి అని అంటే వాడి పుణ్యఫలాలు ఉన్నాయి వెనకలా, అవి సావనివ్వవు. అవి కరిగిపోవాలి అని అంటే లోకానికి అంతటికీ తెలిసేటువంటి, లోకం అంతా విమర్శించేటువంటి, అసహించుకునేటువంటి పాపాలు వీడు చేయాలి. కంసుడు తొందరగా సావాలరా అంటే వాడి పుణ్యాలన్నీ కరిగిపోవాలి, వాడి పాపాలన్నీ బయటికి రావాలి, పాపకర్మలు జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈయన ప్లాన్ వేశాడు, దేవక వసుదేవులు తీసుకొని రక్షణ చేశాడు. ఇక్కడ జైల్లో రక్షణ చేశాడు. ఆ సమయంలోనే వీళ్ళ కొడుకు పుట్టాడు కదా. కొడుకు పుడితే వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, చంపేశాడు. వరుసగా 6 మంది కొడుకులు. 6 మంది కొడుకులనే కాదు, కొన్ని వేల మంది ఆ మధురా సామ్రాజ్యంలో ఉన్నటువంటి, వాడి సామ్రాజ్యంలో ఉన్నటువంటి వెంటనే ఈయన్ని కూడా ఉగ్రసేనుని తీసుకెళ్ళి జైలు వేసేసాడు. వాళ్ళ అమ్మ నాన్న జైలు వేసేసాడు, దేవక వసుదేవులు జైలు వేసేసాడు. వీడు రాజ్యాధిపత్యం తీసుకొని ఏం చేశాడు, వాడి రాజ్యంలో ఉన్న శిశువులు, పుట్టిన ప్రతి శిశువుని చంపేశాడు. దేవుడు కంసుడు దేవతలు పుడుతున్నారని తెలిసింది కదా, పుట్టిన ప్రతి శిశువును చంపడం మొదలుపెట్టాడు కంసుడు. వాడు సైన్యాన్ని పంపించేశాడు, ఆ రాజ్యంలో ఎక్కడ శిశువులు పుట్టినా చంపేసేయండి అని అన్నాడు. అంటే వీడి విషయం వార్త ఇప్పుడు సోషల్ మీడియా లేదు కదా, అప్పుడు వీడు పాపాత్ముడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు కదా అని లోకానికి తెలియాలి అని అంటే లోకంలో పుట్టిన పిల్లలందరినీ చంపినాడు. ప్రతి ఇంటికి వెళ్ళిపోయిందిగా వార్త, కంసుడుతున్నాడు అన్నట్టు కదా. లోకం అంతా గగ్గోలు పెట్టి అందరూ ప్రార్థించడం మొదలుపెట్టారు, వీడెప్పుడు చస్తాడా అనేటట్టు తిప్పాడు ఈయన. ఎవరు? నారదుల వారు. ఒక్క వార్తతో దేవతలు పుడుతున్నారయ్యా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అనేశాడు. వీడు పాపాలు పరిపక్వత పొందాయి, వీడు నాశనానికి మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా. సో అప్పుడు ఏం జరగబోతుందయ్యా
అన్నట్టుగా చూడండి. 2వ అధ్యాయం. మహావిష్ణు దేవక గర్భమున ప్రవేశించుట దేవతలు ఆ ప్రభు. ఇప్పటికేమైంది? 6 మంది పుట్టేశారు కదా. 6 మంది పుట్టారంటే 6 నెలలు 12 ఏళ్ళు అయిపోయిందిగా పుష్కర కాలం. వాడికి ఆకాశవాణి వినిపించి పుష్కర కాలం అయింది. 6 మంది పిల్లల్ని చంపేశాడు. 6 మంది పిల్లల్ని చంపేశాడు. ఈ 6 మంది ఏంటి, కొన్ని వేల మందిని ఇప్పటికే రాజ్యంలో అందరినీ అల్లకల్లోలం అయిపోతూ ఉంది. రాజ్యం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతూ ఉంది. ఆ సందర్భంలోనే ఇదంతా చూసి దేవతలు వెళ్ళి విష్ణుదేవుని స్తుతించారు. మళ్ళీ అప్పుడు సూచిస్తే ఆయన రాబోతూ ఉన్నాడు. విష్ణువు దేవకీదేవి గర్భాన ప్రవేశించబోతున్నాడు. ఇదంతా గమనించి చూడండి. సినిమా తీస్తే 2-3 గంటలు అయిపోతుంది శ్రీకృష్ణ చరిత్ర. శ్రీకృష్ణ చరిత్ర అయిపోతుంది. ఇప్పుడు దాదాపు 10-12 ఏళ్ళు అయింది కదా ఆయన పుట్టబోయే ముందుకే. ఇంకా ప్రవేశించాడంటే మళ్ళీ సంవత్సరం పడుతుందిగా. ప్రవేశించిన తర్వాత కంసుడు చంపడానికి మళ్ళీ 16 ఏళ్ళు అయిందిగా. కృష్ణుడు అక్కడ ఆకాశవాణి పలికిన తర్వాత కృష్ణ జన్మ వచ్చేటప్పటికి 6 మంది పిల్లలు పుట్టేసినారు దేవక వసుదేవులకి. దాదాపు 10-12 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడు గర్భంలో ప్రవేశించబోతున్నాడు. ఇంకొక సంవత్సరం పుట్టేటప్పటికి దగ్గర కొద్ది రోజులు అటు ఇటో ఆయన ఎవరు, బలరాముడు. 7వ గర్భం బలరాముడు, 8వ గర్భం ఈయన. 7వ గర్భం గురించి జననాన్ని గురించి చూపించలేదు అక్కడ. ఏమైంది అది కూడా అడగబోతాడు ఈయన. అడిగితే ఆ విషయం కూడా చెప్తాడు. అయితే ఇప్పుడు కృష్ణుడు పుట్టిన తర్వాత కంసుడు చెప్పేటప్పుడు మళ్ళీ 10-16 ఏళ్ళు దాకా అయింది. దాదాపు 30 ఏళ్ళు అయిందిగా. 30 ఏళ్ళు ఒక రాక్షసుడి కింద దాదాపు 30 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళకి కాదు, 8వ సంతానం కాదు. ఆయన 16 ఏళ్ళ వయసులోకి వచ్చి ఉన్నాడు. చాలా జరిగాయి మధ్యలో. అక్కడ జరిగినటువన్నీ విషయం చూపించారు చాలా. ఇప్పుడు దానికే కథ కొనసాగుతూ ఉంటే అర్థమవుతుంది. అక్కడ 8వ సంతానం అన్నాడు కానీ 8 ఏళ్ల వయసులో వచ్చి చంపుతాడు అని అనలేదు. యువరాజా స్వరూపంలో ఉన్నాడు. అప్పుడు యువరాజులాగా ఉన్నాడు. యువరాజులాగా ఉన్నాడు కృష్ణుడు అప్పుడు. ఎందుకంటే అప్పుడే కదా మళ్ళీ అక్కడ వెళ్ళేటప్పటికి ఆ కుబ్జాను ఆగ్రహించడము, మరి వివాహాలు చేసుకోవడానికి ఆ వయసు రావడం, ఇదంతా కూడా ఏంటంటే 12 ఏళ్ళకు పైన ఉంది వయసు. 12 నుంచి 16 ఆ మధ్యలో ఉంది. క్లియర్గా చెప్పలేదు అక్కడ. కాకపోతే 8వ సంతానం. సో 20-25 సంవత్సరాల పైన 30 సంవత్సరాల దాకా అయి ఉంది. ఇంత సమయం దుర్మార్గుడి కింద రాజ్యం ఉంది అని అంటే ప్రజలలో ఎన్ని బాధలు అనుభవించున్నారో చూడండి. ఎన్ని రకాల బాధలు అనుభవించున్నారో చూడండి కదా. ఏంటయ్యా ఇది అంటే మానవులు చేసుకున్న పాపాలు ఉన్నాయే. ఒక్కోసారి దుర్మార్గుడైన రాజును కానీ ఎన్నుకున్నారా. ఆయన ఎవరు, పక్క రాజ్యంలో ఒక మహానుభావుడు. నేను చూస్తున్నా, నేను వింటున్నా, నేను వస్తున్నా 5 ఏళ్ళు ప్రజలనేంటి దేవుళ్ళను కూడా బాధించే అంట ఉగ్రమైనటువంటి స్వభావాన్ని పట్టుకొని వచ్చాడు. ఉగ్రమైన స్వభావాన్ని పట్టుకొని వచ్చాడు. అక్కడ ఏమిటి, అసురాంశే. సో కాబట్టి ఇక్కడ ఏమిటి అని అంటే ఇదంతా ఎందుకు అంటే జనాలు చేసుకున్న పాపాలు వాళ్ళు అనుభవించాలి కదా. వాళ్ళు అనుభవించాలి. యూపీలో చూడండి, మొన్నటి వరకు అధర్మము, అక్రమము, అన్యాయం అంతా ఎక్కడ ఉంటుంది అంటే దోపిడీలు దుమ్మిలో యూపీలోని. ఇప్పుడు ఏరి పారేశాడు. వాళ్ళందరూ ప్రార్థనలు ఫలించాయండి. సాధువే దిగాడండి. ఎవడు ఊహించలేదు కదా. కానీ వచ్చేటప్పటికి ఏమైంది, ఎవరు ప్రార్థనలు చేసినట్టున్నారు అక్కడ. ఆ సమయంలో పుట్టి పెరుగుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారే అంశాలతో పుట్టి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సదంశతో పుట్టిన వాళ్ళు కావచ్చు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ప్రతిదానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది. హఠాత్తుగా భూమి మీద ఏమీ జరగవు. అలాగే ఇప్పుడు నారాయణమూర్తి రాబోతూ ఉన్నాడు.
భూమి మీదకి రాబోతున్నాడు అని అంటే, అదే సపోజ్ ప్రధానమంత్రి గారు సజ్జనుడు వస్తున్నాడు రా అని అంటే, మరి ఆయన ఏ ప్రదేశానికి వచ్చాడో కళకళలాడుతుంది కదా ప్రపంచం అంతా కూడా. ఒక దుర్మార్గుడు ఎవడో వస్తున్నాడు రా అంటే అక్కడ కూడా సజ్జనులైనటువంటి వాళ్ళందరూ కాబట్టి ఇక్కడ ఆయన వైకుంఠం నుంచి నారాయణమూర్తి రాబోతున్నాడు, భూమి కూడా కళకళలాడుతుందండి ఇప్పుడు. కొంచెం తెలియకుండానే ఏమంటే వేసవిలో వర్షం వస్తుంది అని అంటే పులకరిస్తుంది కదా భూమి అంతా, భూమి జీవరాశులు అన్నీ కూడా. లాస్ట్ టైం మన గీత చిల్డ్రన్ క్యాంప్ జరిగినప్పుడు విపరీతమైన వేడి, ఒక రోజు అయితే భరించలేకపోయారు కదా పిల్లలందరితో కూడా. కానీ లాస్ట్ రోజు వర్షం రాత్రి 12 గంటల దాకా ఉండగలిగారు. 12 గంటల ఏంటి అంటే వర్షం వస్తుంది అని అంటేనే పులకరిస్తుంది భూమి, ప్రజలు, జీవరాశులు అన్నీ కూడా. అలాగే నారాయణమూర్తి భూమి మీద దిగబోతున్నాడు అని అంటే పరిస్థితులన్నీ అలాగా మారాయి, అన్నీ ఆ విధంగా మారాయండి. అప్పుడు పరిస్థితి ఒకవైపు భూమి మీద చూస్తే ఏంటి అంటే ఆసేతు హిమాచలం, దాదాపు కర్ణాటక అనుకుంటా వాడిది, జరాసంధుడు కర్ణాటక దగ్గర ప్రధాన ప్రదేశ్, జరాసంధుడిది కాదు, జరాసంధుడిది సౌత్ కర్ణాటక దగ్గర కాదు. అక్కడి నుంచి ఏంటంటే అటు అది ఉంది ముచ్చుకుంద గుహ, దానికి దగ్గర ప్రాంతం. సో వాడు పూర్తి సౌత్ వాడిది. ఉత్తరప్రదేశే కదా మధుర ఉత్తరప్రదేశ్, అక్కడి నుంచి వచ్చింది. రుక్మిణి వాళ్ళది మహారాష్ట్ర, నాగపూర్. రుక్మిణి ఇటుపక్క సౌత్ ఇండియా నుండి. సరే ఓకే, ఏంటి అంటే సౌత్ ఇండియా నుండి వీళ్ళంతా. ఆసేతు హిమాచలం రాక్షసులతో నిండిపోయింది మొత్తం, హిమాచలం వరకు. అదేగా అస్సాం నరకాసురుడిది అస్సాం, గౌహతి ప్రతిష్టానపురము, గౌహతి అది. సో కాబట్టి మొత్తం రాక్షసులతో నిండిపోయింది. వాళ్ళంతా ఎక్కడికక్కడ ఈ కంసుడితో కలుస్తున్నారు, మీటింగులు చేసుకుంటున్నారు, జరుగుతుంది కదా. మొన్నటి వరకు ఏమైంది, సౌత్ ఇండియాని విడదీసేద్దాం, సపరేట్ దేశంగా మార్చేసుకుందాం అని అంటున్నారు. మన ఎంపీ ఎలక్షన్ జరిగే సమయానికి సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ మన రాష్ట్రాల వాళ్ళు కూడా కలిశారు. సౌత్ ఇండియాని విడదీసేసి దక్షిణ భారతదేశం అని పెట్టుకుందాం, అది ఉత్తర భారతదేశం విభజించేద్దాము అని చూశారు. పరిస్థితులు చూడండి ఎట్లా ఉంటాయో. అలాంటి భయంకరమైన రాక్షసులందరూ కలిసి సజ్జనులని ఎవరిని భూమి మీద లేకుండా చేసేద్దాం అని అనుకున్నారు. ఆ సందర్భంలో భగవంతుడు దేవకీదేవి గర్భంలో ప్రవేశించబోతున్నాడు. ప్రవేశించాలి అని అంటే ఆల్రెడీ దేవకీదేవి గర్భంలో బలరాముడు ఉన్నాడు, 7వ గర్భంగా. అక్కడ వీళ్ళు అడుగుతారు, అయ్యా 7వ గర్భం గురించి చెప్పలేదు, మీరు 8వ గర్భం గురించి చెప్తున్నారు కదా. 7వ గర్భం ఏమైంది అంటే ఆ 7వ గర్భమే సంకర్షణుడు అని. ఒక విధంగా ఏంటంటే గర్భస్రావము అని అంటారు. సంకర్షణం లేదా గర్భస్రావం జనరల్గా జరిగితే వేరు, గర్భం తీసేయడం అని అంటారు కదా, తీసేయడం అంటారు కదా. కానీ చెప్పాడట, యోగమాయగా చెప్పాడట, తర్వాత నువ్వు ముందే వెళ్ళిపోయి ఏం చేస్తావు అని అంటే, దేవకీదేవి గర్భంలో ఈయన ఆదిశేషుడు ఉన్నాడు, 7వ నెల ఏదో అయిందట, అప్పుడు రూపం పూర్తిగా తయారైంది. నువ్వు వెళ్ళి ఆ గర్భాన్ని తీసుకుని వెళ్ళి అటువైపు ఎవరు రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు అని. రోహిణి ఎవరు? రోహిణి కూడా వసుదేవుడి భార్యే. వసుదేవుడికి 13 మంది భార్యలు. అయితే ఈ కంసుడి దెబ్బకు భయపడి ఒక్కొక్కరు ఒక్కో చోట నివసిస్తున్నారట. ఆమె నందుడికి సోదరి. ఈ యశోద రోహిణి చాలా క్లోజ్గా ఉంటారు, ఆడబిడ్డే కదా, వదిన ఆడబిడ్డలు కదా, చాలా క్లోజ్గాను ఉంటారు. అక్కడ చాలా విచిత్రాలు జరిగాయి ఆ మధ్యలో. ఏంటి అంటే అంతవరకు ఆమెకేం గర్భం లేదు, భర్త కూడా లేడు దగ్గర. సడన్గా గర్భం వస్తే పరిస్థితి ఏంటి?
ఆ గర్భం ఏకంగా 7 నెలల గర్భం వస్తే ఏంటి పరిస్థితి? ఈ విచిత్రం అంతా ఏంటి అంటే యోగమాయ ఉంది తీసుకుని వెళ్ళి ఆ గర్భంలో వేసేది స్పష్టంగా యశోదాదేవి చూసిందట, వదినే చూసింది. రాత్రి ఒక దేవతా శక్తి ఒక గర్భస్థ పిండాన్ని తీసుకొని వచ్చి రోహిణి గర్భంలో వేసేది నేను చూశానండి అని నందుడికి చెప్తుంది. అవునా? ఎవడు గుర్తుండాలనో జనరల్గా ఆడబిడ్డలకు చిచ్చు పెట్టాలన్నా వదిలిన ఉండాలి, లేదా వదిలికి చిచ్చు పెట్టాలంటే అవునా కదా? అలా కదా? కానీ ఇక్కడ భగవంతుడు ఏం చేశాడు చూడండి, ఈ వదిన దగ్గర నుండి సాక్ష్యాన్ని ఏర్పాటు చేసి తీసుకొని వచ్చేసాడు, ఇంకెవరికి కనిపించలేదు. వెంటనే ఏం చేశాడు, తన సచివులందరినీ తీసుకొని వచ్చి పెట్టి ఈ నందుడు ఉన్నాడే జరిగిన విషయం అంతా అందరికీ చెప్పేశాడు. అందరికీ చెప్పడం కాదు, మొట్టమొదట వసుదేవుడికి వార్త పంపించాడు. వసుదేవుడికి వార్త పంపించారు. అక్కడ ఏమైంది, ఆమె గర్భస్రావం అయిపోయింది అని చెప్పేశారు. ఎవరికి? దేవకీదేవికి కదా. అట్లా ఉంటుంది. మరుసటి రోజే రోహిణికి గర్భం వచ్చేసింది అని చెప్పేశారు. ఆ సందర్భంలోనే దౌమ్యుడు వీళ్ళ కులగురువు, ఆ కులగురువు వచ్చి జరిగిన విషయం చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. భర్తకు తెలియాలి కదా, నువ్వు నాకు దూరంగా ఉంటే నువ్వు గర్భిణి అయ్యావు అంటే ఎట్లా జరుగుతుంది అనేటువంటి కదా. అక్కడ వాళ్ళ గురువు గారి ద్వారాగా తీసుకొని వచ్చి ఇక్కడ జరిగింది చెప్పిచ్చేసేసారు. ఇదంతా ఏంటి? అదే ఈశ్వర సంకల్పము అనేటువంటిది కదా. ఆమెకు అక్కడ గర్భం ఆమె సీక్రెట్గా వసిస్తుంది, ఎవడికి తెలియకుండా ఆమె అక్కడ నివసిస్తుంది. అంటే ఆమె గర్భం వచ్చింది అందరికీ తెలిసిందంటే మళ్ళీ ప్రమాదం, కంసుడి దగ్గరికి వెళ్ళిందంటే పుట్టాడు చంపేస్తాడేమోనండి. అక్కడ తెలియనియకుండా అక్కడ పెంచాడు. ఈమె గర్భస్రావం అయిపోయింది అని అనుకున్నారు కదా. కొద్ది రోజుల్లోనే నారాయణమూర్తి నేరుగా ఆమె గర్భంలోకి వెళ్ళిపోయాడు. అయితే చెప్పాడు యోగమాయకి, నువ్వు ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయి రోహిణి గర్భంలో వేసి, అవునా, నువ్వు యశోద గర్భంలో ప్రవేశించు, నేను ఇక్కడ దేవకీదేవి గర్భంలోకి ప్రవేశిస్తాను. తర్వాత నేను జన్మించిన తర్వాత నేను యశోదాదేవి దగ్గరకు వస్తాను, నువ్వు ఇక్కడ దేవకీదేవి దగ్గర వచ్చిన తర్వాత నీకు ఈ విధంగా జరగబోతుంది. అది జరిగిన తర్వాత నీకు ఆ మరణం, యోగమాయకు మరణం ఏంటి? మరణమేమీ లేదు. కానీ ఈ భూమి మీద నువ్వు అనేక ప్రదేశాలలో అనేక పేర్లతో పిలువబడి కొలవబడతావు అన్నాడు. అదే పేర్లు చెప్పాడు ఇక్కడ 11-12 శ్లోకాలలో 157వ పేజీ. నిన్నే దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయా, నారాయణి, ఈశాని, శారద, అంబిక అనేటువంటి పేర్లతో దేశంలో అనేక ప్రదేశాలలో నువ్వు కొలవబడతావు. ఆమెకు యోగమాయకు కూడా వరం ఇచ్చేశాడు ఆయన. చెప్పాడు ఆ రోహిణి గర్భం నుంచి పుట్టబోయే ఆయన బలరాముడు అనే పేరుతో ఆయనకు కూడా 3 పేర్లు చెప్పారు అక్కడ. అవునా? దేవకీదేవి గర్భం నుంచి లాక్కొని రాబడి రోహిణి గర్భంలో వేశాడు కాబట్టి సంకర్షణుడు అని, ఆయనకున్నటువంటి ఉన్నతమైన గుణాల చేత రాముడు అని, పరమసాత్వికుడు గుణాలతో రాముడు అని, ఆ తర్వాత ఆయనకున్న బల సంపదతో కూడి బలరాముడు అని కూడా పిలువబడతాడు. ఆ విధంగా నేను ఇక్కడ కృష్ణుడిగా పిలువబడతాను అని చెప్పేశాడు. అన్నీ ముందే ప్లాన్, పుట్టకముందే అన్నీ ప్లాన్ చేసి చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఇంకా వెళ్ళు అన్నాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె తీసుకుని వెళ్ళిపోయి అక్కడ నేరుగా బలరాముని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రవేశపెట్టింది. ఈయన ఇక్కడ ప్రవేశించాడు. ప్రవేశించడంతోనే ఈ తల్లి ఎవరు, దేవకీదేవి ముఖం మీద ఒక్కసారిగా వెలుగు వచ్చేసింది. చీకటి ఇంట్లో లైట్ వేస్తే ఎట్లా వస్తుందో లైట్ వేస్తే ఎలా వస్తుందో ఏమో చిన్నప్పుడు విన్నా నేను. గర్భంలో అమ్మాయి ప్రవేశిస్తే ముఖం కళగా ఉంటుంది అని, లేదా అబ్బాయి ప్రవేశిస్తే అంతగా కనిపించదు అనేది నిజమా అబద్ధమా? మరి నిజమేనా? అప్పుడు తెలుసుకునేవారట, స్కానింగ్ గీనింగ్ అంతా అవసరం లేదండి, నెలలు నిడుతూ ఉండే కొద్దీ ముఖం కానీ కళగా కనిపిస్తుంటే అమ్మాయి ఉంది లోపల అనేవారంట యోగమాయ అని. ఆ అబ్బాయి ఉన్నారు అంటే, కానీ నారాయణమూర్తి కదా, ఈయన నారాయణమూర్తి కదా, నేరుగా లైట్ వేసినట్టుగా ముఖం వెళ్ళిపోతుందండి.
మరి భూమి అంతా కూడా శుభసూచకంగా ప్రకృతి అంతా పరవశిస్తూ ఉందండి, ప్రకాశిస్తూ ఉందండి, ప్రకాశిస్తూ ఉందండి. కొన్ని 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 మార్పులు జరుగుతున్నాయట, మార్పులు జరుగుతున్నాయి. రాబోయేది 8వ గర్భం కదా. ఏమైంది అంటే 2 రకాలు చూడండి. సద్గుణాలు కలిగినటువంటి వాళ్ళ ముఖం అంతా వెలుగుతూ ఉంది, దుర్గుణాలు కలిగినటువంటి వాళ్ళ ముఖం అంతా కూడా వాడి భయంతో వేదనలు పుడుతుంది, వేదనలు పుడుతుంది. అంటే 8వ గర్భం కదా, రాబోతాడేమో అనిపిస్తాను. వీడు పరిగెత్తుకుంటూ వచ్చేసాట. 8వ గర్భం ఉన్నప్పుడు లోపలనే తల్లిని శిశువుని ఇద్దరిని చంపేస్తానని వచ్చాట. గర్భంతో ఉండగానే చంపేస్తానని వచ్చేసాట. కానీ మళ్ళీ భయపడ్డాడు. వాళ్ళ పురోహితులందరూ కూడా అడ్డుపడ్డారు. వద్దు వద్దు, గర్భస్థ స్త్రీని, గర్భంతో ఉన్న స్త్రీని కానీ చంపితే మహాపాతకం కలుగుతుంది, దానికి నిష్కృతే లేదు, కాబట్టి ఆ పని చెయ్యకు అన్నాను. సరే, ఏమైంది, వాడు కొంచెం వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడు పుడతాడా చంపేద్దామా అని చూస్తాం, ఎప్పుడు పుడతాడా చంపేద్దామా అని చూస్తాం, ఎదురు చూస్తున్నాడు. అయితే ఇక్కడ మొత్తం మారిపోతూ ఉన్నాయి. అయితే ఏమైంది, ఆయన లోపల పెరుగుతూ ఉన్నాడు. దేవతల బ్రహ్మదేవుడు వచ్చాడు. అందరూ కూడా ఆ యశోదాదేవిని పొగిడి వెళ్ళిపోతున్నారు. నీ లోపల నారాయణమూర్తి ప్రవేశించాడు, ఇంకా మీరు భయపడకండి అని ఆయన్ను ప్రార్థించారు. ఎవరిని? గర్భంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ నారాయణమూర్తిని వీళ్ళు బయట నుంచి దేవతలందరినీ, ఋషులందరినీ తీసుకొని బ్రహ్మదేవుడే వచ్చాడట. ఏమండి ఇంతమంది వస్తున్నారా అంటే అదే అంటారు, బ్రహ్మరథం పట్టారు అని అంటారే. రథంలో దేవుడి విగ్రహం పెట్టకుండా తీసుకొని వస్తే బ్రహ్మరథం అంటే ఏమని, దాంట్లో బ్రహ్మదేవుడు ఉన్నాడు అని, బ్రహ్మదేవుడు ఊరేగొస్తున్నాడు అని. జగత్ సృష్టికర్త కదా అలాగా బ్రహ్మదేవుడు వచ్చాడు, దేవతలందరితో కలిసి వచ్చాడట. మరి వీళ్ళకంతా కనిపించలేదా అండి? సూక్ష్మ రూపంలో వచ్చేసారు. ఆ జైలు ఇప్పటికీ ఉందిగా, కృష్ణుడు పుట్టిన జైలు గది, దాంట్లోకి వచ్చారు. అక్కడి నుండి ఈమెని ఓదార్చారు, లోపల ఉన్న నారాయణమూర్తిని పొగిడారు. ఒక పెద్ద కాంతి వచ్చి ఆ గర్భంలో ప్రవేశించినట్టు కనిపించిందట అక్కడ. ఆ కాంతే వీళ్ళు ప్రతిష్ఠిస్తూ ఉంటే ఆ గర్భం నుండి ఆ కాంతి విరజిమ్ముతూ వీళ్ళని ఆశీర్వదించారు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడేమో దేవకి వసుదేవులకు 24 గంటలు దైవస్మరణ, అక్కడ కంసుడు మొదలైనటువంటి వాళ్ళకి అందరికీ 24 గంటలు మరణ స్పందన. ఎప్పుడు చస్తామో, ఎటు చస్తామో, ఏం చస్తామో, ఏమవుతామో అని వాళ్ళకి అటు దానికి ఎవరు దుర్గుణాలను పెంచుకుంటున్నారో జీవితం అంతా భయపడి సావాల్సింది వస్తుంది. ఎవరు సద్గుణాలను పెంచుకుంటున్నారో వాళ్ళ దైవాన్ని తెలుసుకునే మనసు ఆగిపోతుంది, వాళ్ళకు ఆ విధంగా వీళ్ళకి ఈ విధంగా ఇది కొనసాగుతూ ఉంది కదా. ఇంకా ఆయన ఆవిర్భవించబోతూ ఉన్నాడు. ఎవరు? కృష్ణ భగవానుడు ఆవిర్భవించబోతున్నాడు. కానీ ఈ లోపలే బలరాముడు పుట్టేశాడు. బలరాముడు పుట్టేశాడు. ఎందుకంటే కొన్ని నెలల ముందు ఆయన జన్మించేశాడు. చాలా సీక్రెట్గా పెంచుకుంటున్నారు. శిశువు పుట్టినప్పుడు జరిగే ఏ తంతులు అక్కడ బయట కనిపించకుండా చేసుకున్నారు వాళ్ళు. ఎంత సీక్రెట్గా అంటే వాళ్ళ కుల పురోహితుడు కూడా ఒక్క రాలేదు. వద్దు వస్తే వాళ్ళకి అనుమానం వస్తుంది, బాలుడి మీద హత్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు తెలియనియకుండా ఇక్కడ పెంచుతున్నారు. అయితే కృష్ణుడు జననం అయిన తర్వాత తెలిసే విషయాలన్నీ అప్పటి నుంచి ప్రయోగించాడు వాడు. ఒక్కొక్కరు పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, రాక్షసులందరినీ వాడే పంపించాడు. వాళ్ళందరినీ అక్కడ పంపించాడు. ఈ లోపల వీళ్ళు తెలియనివ్వలేదు. బలరాముడు పుట్టాడు, జాగ్రత్తగా లోపల విషయాలను బయటికి తెలియనివ్వకుండా గోప్యంగా రహస్యంగా వీళ్ళు పెట్టుకున్నారు. తర్వాత కృష్ణుడు జన్మించబోతున్నాడు. ఎప్పుడు, ఏమిటి, ఎలా, రేపు చూద్దాం. మరి రేపు కృష్ణ జననం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.